హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు 5 నిమిషాల్లో అయిపోయే రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ముందుగా మిక్సీ జార్ లోకి 1 టీ స్పూన్ మిరియాలని, 1 టీ స్పూన్ జీలకర్రని, 2 ఎండుమిరపకాయలని, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం చింతపండుని, 2 మీడియం సైజ్ టమాటాలను యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని కడాయిలోకి యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని, తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం కరివేపాకుని, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 750 ml నుంచి 1 లీటర్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి. పులుపుని చూసుకుని వాటర్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ లో ఒక 3 నిమిషాలు మరిగించుకోండి. ఈ లోపు తాలింపు కోసం 2 టీ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోండి. శనగపప్పుని, మినప్పప్పుని, ఆవాల్ని, జీలకర్రని యాడ్ చేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకుని, 2 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని మరుగుతున్న రసంలోకి యాడ్ చేసి ఒకసారి కలుపుకుని ఈ స్టేజ్ లోనే టేస్ట్ చూసి సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో బాయిల్ చేసుకుంటే చాలు, మన రసం రెడీ అయినట్టే. చూసారా, కరెక్ట్ గా 5 నిమిషాలు అయిపోయింది రసం. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.